విమలక గారికి వేదికలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నా రెండు నిమిషాలు కాబట్టి పేరు చెప్పకపోతున్నా. 1974 యూనివర్సిటీ అరుణోదయ పుట్టి అక్కడ పురుగు కోసుకొని 50 సంవత్సరాలు నిండుకొని 51 సందర్భంగా అరుణోదయ 50 సంవత్సరాలు కాదు, భారతదేశంలో మానవుడు ఎంత ఉందో అంతసేపు అరుణోదయ ఉంటూనే ఉంటుంది. ఏ రూపంలో కాకుండా ఆ రూపం ఉద్యమాలతో వస్తూనే ఉంటుంది, ఉంటూనే ఉంటుంది. ప్రజా సమస్య ఆట పాట మాట ఈ రెండింటి మీద పాలకులు ప్రభుత్వాలు అరుణోదయాలు కాకుంటే వాళ్ళ అవసరాల కోసం వేదికలు ముందు ఒక పాట పాడుతున్నారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వేరే పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు. ఫస్ట్ పాడేది మా కళాకారులు. ఆ కళాకారులు పాడిన పాటనే జనాన్ని మొబైల్ చేస్తుంది, జనాన్ని మెచ్చిస్తుంది. ఆ జనం కోసమే పాట పాడుతుంది, వాళ్ళ కోసమే మనం వాడుకుంటాం. కానీ మన సమస్యలను వాళ్ళు గుర్తించరు. కళాకారులకు ఉద్యోగం ఇస్తామంటారు, కళాకారులు లేకుండా చేస్తామంటారు. మన కళాకారులు కావాలంటే వాళ్ళే కొడుకుంటారు, వాళ్ళే ప్రభుత్వం ఎన్నుకుంటారు, వాళ్ళకే కొన్ని ఉద్యోగాలు ఇస్తారు. కానీ నేను అనేది ఏంటంటే మనము పేద బలైన మనకు ఉన్న ప్రజలు అరుణోదయ ఏ ప్రభుత్వంలో ఉన్నది సమస్య కాదు. ఇగో పలానా సమస్య ఉన్నది, పలాని ఉద్యోగం ఉంది, పలానా ఉద్యోగం కావాలి, పలానా భూ పంపిణీ కావాలి, పలాని ఉద్యోగం కావాలని చెప్పి మన అంచనేస్తున్నారు. సమస్యల మీదనే ఓ పాట కట్టి ఓ ఆట పాడి అన్ని విధాలుగా మనకు ఉంటుంది. కాబట్టి అరుణోదయ అంటే చిన్న సొత్తు కాదు, అందరికన్నా పెద్దది, మనం రాజకీయాలన్నా పెద్దది. ఆ రాజకీయ నాయకులు ఏమని తెలియదు, అది పెట్టుబడి వస్తాడు 10 ఇస్తాడు, ఓటేసుకుంటాడు, మనం సంపాదించుకుంటాడు. కానీ అరుణోదయ వాళ్ళ కోసం ముందుగా వేదిక ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళ కోసం మాట్లాడాలి, వాళ్ళకు కళలు పెంచాలి, వాళ్ళ సంస్థలు పెంచాలి. తర్వాత మనకి తీసుకోండి, మీకేమి సమస్య లేదు అంటారు వాళ్ళు. కానీ మేము ఏమంటున్నాం అంటే ఈరోజు 50 సంవత్సరాలు కానీ ఇప్పటికైనా మా పేద ప్రజలు అందరూ కూడా ఐకమత్యమై వాళ్ళ కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి మన సమస్యలు పరిష్కరించాలంటే మనమంతా గాలం ఇవ్వాలి, మనమంతా పోరాటం చేయాలి, మనమంతా కూడా ఏకం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అది 2 నిమిషాలు శాస్త్రం మాట్లాడదాం అనుకున్నా కానీ అక్కడ 2 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటుంది.